ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిరియాల బాలకాశి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. కాకినాడ జిల్లా కిలంపూడి మండలం చిల్లంగిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట డివిజన్ అధ్యక్షుడు కాళ్ల భద్రాచలం అధ్యక్షతన కాంట్రాక్ట్ ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి మిరియాల కాశీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్న రాష్ట్రంలో ఉన్న 26,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మాదిరిగా అయినా సంస్థలో విలీనం చేసి ఉపశమనం కలిగించాలని, షిఫ్ట్ ఆపరేటర్లకు సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగి ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యుల ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, తాడేపల్లిగూడెం సెక్రటరీ సత్యనారాయణ, జగ్గంపేట డివిజన్ ఉపాధ్యక్షుడు సాల్మన్ రాజు, ట్రెజరర్ రంగబాబు, దుర్గా రమేష్, సతీష్ కుమార్, గంగాధర్, రాజేష్, శివ, గణేష్ తదితరులు సమస్యలపై మాట్లాడారు. కూడా ఆయన నిజాయితీతో ఉన్నాడు. ఏదైనా ఉంటే మీకు ఎప్పుడు ఏదైనా వచ్చినా బాలకాశి గారు ఉంటుంటాడు. సెక్షన్ ఆఫీసులో మాకు ఒకళ్ళు తీసేసి ఇంకో చాటేస్తున్నారు సమస్య మీద సీఎండీ గారికి లెటర్ పెట్టారు. సార్ సెక్షన్ ఆఫీసులో షిఫ్ట్ ఆపరేటర్ వాడుకోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, షిఫ్ట్ ఆపరేటర్ కుటుంబాలు అనాథమైపోతున్నాయి. మీరు దీని మీద ఏదో వెళ్ళి సార్ ఇలాగా సీఎండీ గారు లెటర్ ఇచ్చారు, దీన్ని వేచి అది మీ గ్రూపుల్లో కూడా వచ్చింది. వాళ్ళు లెటర్ పట్టుకొని అడిగేవాళ్ళు అడుగుతున్నారు, అడుగుకోవడం మానేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి డబ్బు ఆశ ఉంటాయి వేరేలా అని చెప్పాడు. ఆ షిఫ్ట్ ఆపరేటర్ మేము ఫోన్ చేసి చెప్పాం, ఎవరేం చెప్పినా నువ్వు ఏది అనుకోవద్దు, నువ్వు తప్పు చేయలేదు అదే. బట్ ఎం బాలకాశి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి జగ్గంపేట డివిజన్ సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని డివిజన్స్లో ఇలాంటి సమావేశాలు కూడా మేము జరుపుతూ ఉన్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కాలం అవుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేశారో, లోకేష్ గారి పాదయాత్రలో వాగ్దానం చేశారో, ఆ వాగ్దానం అమలు సంబంధించినటువంటి చర్యలు ఇప్పటి వరకు కూడా చేపట్టలేదు. ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కోరుకున్నది ఏమంటే, మా అందరినీ సంస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ తరహాలోనైనా కూడా ప్రస్తుతం చేసినట్లయితే కొంత మాకు ఉపశమనం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం చేస్తామని చెప్పింది, మోసం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఈ వాగ్దానానికి సంబంధించినటువంటి అమలుకు ఏమి చర్యలు చేపట్టడం లేదు. మేము ముఖ్యమంత్రి గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ అడిగేది ఏమంటే, ఈరోజు మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉన్నా, మాకేం అభ్యంతరం లేదు, జరుపుకోండి. కానీ దాదాపు 2 దశాబ్దాలకు పైగా 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ విద్యుత్ సంస్థలో నిరంతరం ప్రజలకి, రైతాంగానికి సేవలు అందిస్తూ రాత్రింబగలు కష్టపడుతూ ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరేషన్ మీద కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత సంబంధించి కానీ, సంస్థలో విలీనం చేస్తామనేటువంటి డిమాండ్ మీద కానీ ఇప్పటి వరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. మీరు పై మెరుగులు దిద్దితే కాదు, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్
కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి మీరు ఆ పైన ఎన్ని సూపర్ 6లో లేదా సూపర్ 8లు చేసినా ప్రజల నుంచి లేదా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మీకు ఆమోదం వస్తుంది తప్ప ఇప్పటికే పేరుకుపోయినటువంటి సమస్యను పరిష్కరించకుండా మేము కొత్త సుందర నగరాలను లేదా కొత్త ఉద్యోగ కల్పనలు చేస్తామని చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆలోచించాలి. మేము ఈరోజు యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి కాకినాడ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళకు సంబంధం లేనటువంటి పనులు ఫీల్డ్కి వెళ్ళటం లేదా ఖాళీగా ఉన్నటువంటి సబ్స్టేషన్స్లో ఉన్నటువంటి ఆపరేటర్ని షఫ్లింగ్ చేసి వాళ్ళ మీద పని భారం పెంచడం లేదా రోజువారీ విధి నిర్వహణలో వాళ్ళకి అవసరమైనటువంటి సేఫ్టీ కిట్స్ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత కూడా చేయటం లేదు. వీటన్నిటిని కూడా ఈ జిల్లా అధికార యంత్రాంగం కూడా నెరవేర్చాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ సంస్థలు చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత ఆపరేటర్లకు దాదాపు 10,000 వేతన వ్యత్యాసం ఉంది. ఈ వేతన వ్యత్యాసాన్ని సవరించాలని చెప్పేసి దాదాపు ఈ సంవత్సరం కాలంలో విద్యుత్ శాఖ మంత్రి గారికి యాజమాన్యానికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. పరిష్కారం కాలేదు. అదేవిధంగా డ్యూటీలో పనిచేస్తూ ఆపరేటర్లు యాక్సిడెంట్లో గురి అయి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో కారు నియామకాలు ఇవ్వాలని చెప్పేసి అనేక రిప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు పరిష్కారం కావాలి. కాబట్టి మా ప్రధానమైనటువంటి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. రేపు 15వ తారీఖు నుంచి పవర్ చేసి ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించకుండా ఇదే విధంగా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యం హెచ్చరిస్తా ఉంది. ఏఐటియుసి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు జగ్గంపేట డివిజను సమావేశంకి రాష్ట్ర నాయకులు బాలకాశి గారు, నేను వెస్ట్ గోదావరి నుంచి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు పడుతున్న బాధని తెలుసుకొని యాజమాన్యాన్ని అడగటానికని వచ్చాం. కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీసం సేఫ్టీ గ్లౌజులు కూడా లేని ప్రమాదమైన పరిస్థితిలో పనిచేస్తున్నారు. ఆ గ్లౌజులు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉంది ఈ యాజమాన్యం డిపార్ట్మెంటు. దీని మీద పెద్ద ఎత్తున సిఎండి గారికి, ఎస్సీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు సేఫ్టీ మనిషి బతికి ఉండాలి కదా, ఏది చేసినా దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసి మేము సిఎండి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.